రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాళ్ళ మీద సవాళ్ళు విసురుకుంటున్నారు. అసలు తెలంగాణలో రుణమాఫీ జరిగిందా, అసలు జరిగితే ఎంతమందికి జరిగింది, ఎన్ని లక్షల మందికి రుణమాఫీ జరిగింది అనేది పొలిటికల్ అనలిస్టు సీనియర్ జర్నలిస్టు మనతోని విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు, రుణమాఫీ అసలు పూర్తిగా అయిందని చెప్పేసి మీరు భావిస్తున్నారా? రుణమాఫీ రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలలో కీలకమైనటువంటి హామీ అది. మొత్తం 2 లక్షల రుణమాఫీ రైతాంగం చేస్తాము. ఆ సందర్భంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒకవేళ మీరు లేకపోతే ఇప్పుడైనా వెళ్ళి మళ్ళీ పరిగెత్తి రుణాలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. డిసెంబర్ 9 నాడు చేస్తాము అనేది ఎమ్మటే ప్రమాణం చేసిన మొదటి సంతకం 9వ తేదీన చేస్తాం, మీరు ఒకవేళ ఆలస్యం అవుతుంది మీరే పోయి తెచ్చుకోండి అని ప్రకటన చేశాడు. చేసిన తర్వాత ఎలక్షన్స్ అయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, సీఎంగా రేవంత్ రెడ్డి అయినటువంటి విషయం అందరికీ తెలుసు. ఆయన వెంటనే చేసిరా, చేయలేదు రుణమాఫీ. దానికి ఒక 7 నెలలు 8 నెలలు టైం తీసుకున్నారు. ఇన్నాళ్ళకి ఇప్పుడు చేస్తున్నాం. అది కూడా ఒకేసారి అన్నారు. చివరికి వచ్చేసరికి విడతల వారిగా అనడం జరిగింది. సరే, విడతల వారిగా చేస్తున్నారా, రైతు రుణమాఫీ మొత్తం చేస్తారు అనేది దాని అంచనాలు కొంతకాలం స్టడీ చేసిన తర్వాత స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో కానీ క్యాబినెట్లో కానీ చర్చించి క్యాబినెట్లో 31,000 మందికి అదేమో క్యాబినెట్లో అన్నటువంటిది. ముందు ఓవరాల్గా ఏంది 40,000 కోట్ల వరకు ఉంటుంది, 39,000 కోట్ల వరకు ఉంటుంది అని వీళ్ళు చెప్పినటువంటిది. కాంగ్రెస్ పార్టీ రైతులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు ఒక మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇవ్వడానికి కూడా ఏంటంటే, మేము ఒక స్టడీ చేసినాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు, ఇవన్నీ శ్రీధర్ బాబు నేతృత్వంలో ఏర్పడిన మేనిఫెస్టో కమిటీ అంతా కూడా స్టడీ చేసింది. మేమంతా ఇట్లా రుణమాఫీ చేయడానికి మాకు అన్ని అవకాశాలు ఉన్నాయి, మేము చేస్తాము, మమ్మల్ని గతంలో చెప్పి గతంలో నమ్మలేదు, ఈసారి నమ్మారు అని చెప్పి కూడా చేయడం జరిగింది. అది అనౌన్స్ చేయడం 40,000 కోట్లు అన్నారు. క్యాబినెట్ కాడికి వచ్చేసరికి క్యాబినెట్లో తీర్మానించినము అని చెప్పి ముఖ్యమంత్రి క్యాబినెట్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి దాంట్లో 31,000 కోట్లు అని చెప్పారు. రైతుల రుణమాఫీ 2 లక్షల వరకు 31,000 కోట్లు ఉన్నాయని చెప్పారు. అది క్యాబినెట్ అయిపోయి బడ్జెట్ కాడికి వచ్చేసరికి ఏమైంది, అసెంబ్లీలో బడ్జెట్ పెట్టినప్పుడు బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి ప్రసంగంలో రుణమాఫీ కోసం 26,000 కోట్లు అన్నారు. సరే, 26,000 కోట్లకు ఎంతమంది అవుతుందో అనుకోవచ్చు. చివరికి నిన్న 15th ఆగస్టు రోజు చివరి దశ 2 లక్షల రుణమాఫీకి వచ్చేసరికి మేము 17,700 చిల్లర 800 చిల్లరలో రుణమాఫీ ఇప్పటి వరకు చెల్లించేసినాం అంతా అనేది. అంటే వీళ్ళకొక ప్లాన్ కానీ ఒక వ్యూహం కానీ ఏ రకంగా రుణాలు ఉన్నాయి, ఏ రకంగా చెల్లించాలనేది ప్రభుత్వం దగ్గర డేటా సంపూర్ణ రుణమాఫీ అయిపోయింది అని చెప్తున్నాడు. సంపూర్ణ రుణమాఫీ ఎట్లయితుంది? అధికారికంగానే 40,000 కోట్లు పైన మీరు క్యాబినెట్లో చెప్పినటువంటిది 31,000 కోట్లు. అదైనా చేయాల్సినటువంటి క్యాబినెట్ తీర్మానం అంటే అది అఫీషియల్ లెక్కలన్నీ తీసుకొని క్యాబినెట్ తీర్మానం చేసినటువంటి అది పోయింది. చివరికి వచ్చేసరికి అఫీషియల్గా అనౌన్స్ చేసిందంతా 17,000 చిల్లర 17,000. అందులో కూడా ఇంకొక నాకు తెలిసిన సమాచారం మేరకు ఒకటి, కొందరు అగ్రికల్చర్ ఆఫీసర్లో పనిచేసే దాంట్లో నాకు అయితే ఆ రిలీజ్ చేసిన దాంట్లో కూడా రైతుల ఖాతాలో పడట్లేవు డబ్బులు. మరి ఇవన్నీ ఇంకా 10 రోజులు అయితే చాలా, ఎందుకంటే మీకు 17,000 కోట్లు ఇస్తే ఇంత ఆందోళన జరగవు. ఇంకా మీకు ఇంకొక 10-15 రోజులు పోతే ఏమవుతుందంటే మొత్తం క్లారిటీ, రైతాంగం పోయి ఇప్పుడు మెసేజ్లు వస్తున్నాయని కొందరు చూసుకుంటారు, కొందరు బ్యాంకుకి పోయి బ్యాంక్ అతన్ని అడుగుతున్నారు, బ్యాంక్ అతను మీరు వడ్డీ కడితేనే మీకు వస్తాయి లేకపోతే రావని కొందరికి చెప్తున్నాడు, కొందరికి వేరే రకమైన కారణాలు చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఇంకొక 15 రోజులలో ఎవరికి ఎంత రుణమాఫీ అయింది, అసలు అవుతుందా లేదా, మళ్ళీ రిటర్న్ పోయినాయా, బ్యాంక్ ఫ్రీజ్ చేసిందా, ఏంది అనేది అప్పుడు బయటపడే అవకాశం. నాకు ఒక రైతు ఫోన్ చేశాడు, మాకు ఫస్ట్ విడత రుణమాఫీలో నా పేరు వచ్చింది, 60,000 చేంజ్ ఉంది, నా పేరు వచ్చింది, కానీ ఇంతవరకు నాకు బ్యాంకులకు డబ్బులు రాలేదు నా పేరు పైన అని చెప్పి. మరి అది మోసం అన్నట్టే కదా, పక్కా మోసం కింద వస్తుంది. పేరు వచ్చి లిస్టులో వచ్చింది, లిస్టులో పేరు రావడము, అకౌంట్లో డబ్బులు లేకపోవడం, ఇక మళ్ళీ డబ్బులు లేక అది మోసమే. దానికి ఏం చేయాలి, మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ని అడగాలను, ఆడ లోకల్ లీడర్ని పట్టుకొని ఇంకేదో చేయాలి, ఇదంతా మోసం అన్నట్టే కదా. లిస్ట్ ఇప్పుడు లిస్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, జనరల్ గా మీడియా కోసమో బయట వాళ్ళ కోసమో మీ ఊళ్ళు ఇంతమంది అయిపోయిందా అని లిస్ట్ ఉంటుంది. తీరా బ్యాంకు పోతే ఆ లిస్ట్ ఉన్న ప్రకారం ఎవరికి డబ్బులు ఉండవు, అప్పుడు సమస్య మొదలైంది. అందుకే ఇప్పుడు ఏంది నిన్ననేగా వచ్చింది, ఇంకొక 10-15 రోజులలో అసలు ఇంకెంతమంది ఈ రకంగా నిరసన వ్యక్తం చేస్తారు, ఇది అంత బోగసా,
ఇంత మోసం చేసడమా అనేది మాత్రం ప్రజలు అర్థం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది పక్కా పూర్తి సంపూర్ణ రుణమాఫీ కాదు, అది పాక్షికమైనటువంటి మరి హరీష్ రావు రుణమాఫీగా రాజీనామా కనిపిస్తుంది. చేయాలని చెప్పేసి ఆయన క్యాంప్ ఆఫీస్ పైన దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఇష్యూని డైవర్ట్ ఇదేంటంటే ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం, ఇష్యూని డైవర్ట్ చేయడమే తప్ప, ఎందుకంటే అంటే మళ్ళీ వాళ్ళు కూడా పెట్టారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈరోజు పెట్టినట్టు చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ, పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వంగా నువ్వు ధ్వంసం చేసింది ప్రభుత్వ ఆస్తి. అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది సొంతం కాదు కదా, ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి క్యాంప్ ఆఫీస్ ధ్వంసం చేసి కొట్టింది ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన. అదేంటంటే ఇష్యూని డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు మొత్తం ఏందో మీడియా మొత్తం ఈ దాడి మీద చర్చ జరగాలి, ఇంకేదో బూతులు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయినా బూతులు సమయం ఇష్యూ వైపు కాకుండా బూతుల వైపు మార్చేసరికి 2-3 రోజుల పాటు రుణమాఫీ మీద చర్చ కాకుండా దీని మీద చర్చ అవుతుంది. రుణమాఫీ జరిగితే నిజంగా మీకు పాలాభిషేకాలు రోజు జరుగుతున్నాయా? రుణమాఫీ సంపూర్ణంగా చేస్తే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజు చాలా మీడియాలో చూస్తున్నాం, చాలా మంది రైతులు బాగా ధర్నాలు చేస్తున్నారు. అక్కడ రైతుల ధర్నాలు ఒకటి, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే ఎంపీలు బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే ఉన్న మురళీ నాయక్, వీళ్ళు కూడా రుణమాఫీ మీద ప్రజల నుంచి మాకు అది వస్తున్నది, ఊర్లలో రుణమాఫీ సరిగా కాలేదనేది మాకు